అమ్మంటున్నారు. నరేష్ గారు ప్యానెల్లో వాళ్ళు అడిగారు నన్ను. యాక్చువల్గా వాళ్ళ ప్యానెల్లో నాకు కావాల్సిన మరి శివాజీ రాజా గారు కలుపుకోలేకపోవడం అని కాదు, ఎందుకని మీరు కోరుకున్నట్టుగా ఆయన ఇవ్వలేకపోయారు, ఈసీ మెంబర్ గా నిలబడమని ఎందుకు అడిగారు అనుకుంటున్నారు? అదే నాకు అర్థం కాలేదండి. తను ఒట్టేస్తే తప్పడు, పైగా నెత్తిమే చేసుకుని మరీ చెప్పాడు ఆయన. నేను ఆ కాన్ఫిడెంట్ లోనే ఉన్నాను. మరి ఆయనకి బయట నుంచి వచ్చిన ప్రెషరో మరి ఇంకేదో మరి నాకైతే తెలీదు. కాకపోతే కొన్ని పనులు, మంచి పనులు చేసిన వాళ్ళు ఒక 10 మంచి పనులు చేశారు. ఒకటి ఇట్లాంటి చిన్నది అరా కొరా ఉంటే కూడా మనం దాన్ని పెద్ద ఇష్యూగా తీసుకోకూడదని ఉద్దేశంతోనే నేను శివాజీ రాజా ఇప్పుడు జరిగేటువంటి పోటీ మొత్తంగా కూడా ఆరోగ్యకరంగానే ఉంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు ఒకటి చెప్తానండి, ఒక సినిమాలో ఇద్దరు మనుషుల క్యారెక్టర్ వచ్చిందండి, ఇద్దరు హీరోలు ఒక సినిమాలో. సో ప్రతి హీరో ఏమనుకుంటాడు, నేను క్యారెక్టర్ బాగా చేయాలి, నేను క్యారెక్టర్ బాగా చేయాలి అని అనుకుంటాడు కదా, ది బెస్ట్ ఇవ్వాలి, ది బెస్ట్. అలాగే ఇప్పుడు సేవా దృక్పథంలో ఉన్నాం మేము అందరూని. మా అసోసియేషన్కి నేను మంచి చేయాలి, నేను పేరు తెచ్చుకోవాలంటే నేను మంచి చేయాలి, నేను పేరు తెచ్చుకోవాలని ఆ పోటీయే తప్ప, ఇప్పుడు ఆ ప్యానెల్లో ఒకవేళ ఎవరు గెలిచినా, ఈ ప్యానెల్లో ఎవరు గెలిచినా మళ్ళీ అందరం కలిసి ఒకే చోట పని చేయాలి, మళ్ళీ కలుపుకునే పోవాలి. మేము ఎప్పుడు ఒకరికొకరు విరోధులం అయితే కాదండి. కాకపోతే నేను బాగా చేయాలంటే నేను బాగా చేయాలని పోటీ తప్ప, ఇంకా న్యాయం చేయాలి, ఇంకా ఎక్కువ మా 800 మెంబర్స్ కి బాగోగులు కోరుకోవాలని ఒక ఫైట్ తప్ప వీళ్ళకి వచ్చే లాభ నష్టాలు ఏమి ఉండవండి. దీనివల్ల సినిమాల వేషాలు రావు, మాకు డబ్బులు రావు, ఏమీ రావు. కాకపోతే ఒక ఫీల్ ఉంటుంది కదా, నేను ఒక మా వెల్ఫేర్ కి నేను హెల్ప్ చేస్తున్నాను, వెల్ఫేర్ లో నేను ఉన్నాను, 10 మంది నేను సేవ చేస్తున్నాను అని ఒక పోటీ తప్ప వేరే ఏం ఉండదండి. రేపు మళ్ళీ వీళ్ళిద్దరు గెలిస్తే గనక మళ్ళీ అందరం కలిసే పనిచేయాల్సి వస్తుంది. ఓకే. అండ్ లాస్ట్ ప్యానెల్లో చూసుకుంటే వేణుమాధవ్ గారు కానివ్వండి, అండ్ మీతో పాటు జాయింట్ సెక్రటరీగా చేసిన ఏడిద శ్రీరామ్ గారు ఈసారి ఈసీ మెంబర్స్ గా నిలబడుతున్నారు. అంటే మంచి క్వశ్చన్ అడిగారు. నేను ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ప్యానెల్లో? ఇప్పుడు ఆడవాళ్ళ సంఖ్య ఇప్పుడు ఇద్దరండి, 26లో ఇద్దరు. అసలు ఆఫీస్ బేరర్ గా ఎందుకు ఉండకూడదు? 25 సంవత్సరాలు లేవు, కాలంటే డైరీలు చూసుకుని ఎందుకు అనాలి? ఆడవాళ్ళు చేయకూడదా? సరే మీకు పదవులు వద్దు, సేవలు చేద్దాం అనుకుంటున్నారు మీ మగాళ్ళందరూని, మరి అయ్యో ఆడపిల్ల అడుగుతుంది కదా, నోరు తెరిచి అడిగింది, సరే ఇద్దామని అనుకోవచ్చు కదా. నేను చెప్తున్నాను కదండి, నేను ఇది వరకు చాలా ఈసీలోనే చాలా అవమానాలు పాలయ్యాను. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్లు తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అనుకున్నారు? వెబ్ మీడియా మీద ఫైట్ చేయడానికి. మా అసోసియేషన్ నుంచి ఒక లెటర్ పెడితే ఒక మనకి క్లారిటీగా, అంటే సైబర్ క్రైమ్ వాళ్ళు నాకు గైడ్ చేశారనమాట అండి. అమ్మ మీరు ఇండివిజువల్ గా ఇస్తే ఈ కేసులని సొల్యూషన్స్ దొరకవు, మీ అసోసియేషన్ నుంచి మీరు కంప్లైంట్ ఇస్తే మీ ఎవరి పేర్లు రాకుండా సొల్యూషన్ దొరుకుతుంది, మీకు ఒక ఆప్షన్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు గైడ్ చేస్తే వీళ్ళ దగ్గరికి వెళ్ళి నానా కష్టాలు పడి ఈసీలో ఉండి అదర్స్ లో కూడా పెట్టేవాళ్ళు కాదండి ఈ ప్రాబ్లమ్స్. ఏదైతే బూత్ బొమ్మలు వేస్తున్నారు, లేకపోతే వల్గర్ టైటిల్స్ పెట్టి మా మీద వేస్తున్నారు, లేదా మేము ఎక్కడన్నా షూటింగ్ జరిగేటప్పుడు బై మిస్టేక్ ఏదైనా ఫైట్ జరిగినాయి అవి కూడా ఫోకస్ చేసి వేసి ఇవన్నీ చేస్తున్నారు. ప్లీజ్ అంటే ఎవ్వరూ కోఆపరేట్ చేయలేదు ఈసీలో నేను ఉన్నంతసేపు. నాకు వార్నింగ్లు కూడా ఇచ్చారు. నాకు వార్నింగ్లు కూడా ఇచ్చారు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకెప్పుడైనా ఆడవాళ్ళని తీసుకొచ్చే ముందు, అంటే నేను వేరే మన దేవి గారిని వీళ్ళని కొంతమందిని తీసుకెళ్లి ఒక టీం క్రియేట్ చేద్దాం, మాలో ఒక టీం క్రియేట్ చేద్దాము, ఒక పోలీస్ ఆఫీసరు, ఒక లాయరు, ఒక ఇద్దరు ఆర్టిస్టులు, అట్లా ఏది ఈ కాస్ట్ కౌచ్ రాకముందు జరిగిన విషయాలండి ఇవన్నీ. పోయినసారి నేను బోర్డులో ఉన్నప్పుడు జరిగిన విషయాలు. నాకు ఎవరు కోఆపరేట్ చేయలేదు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. చాలా సార్లు కనీసం డిస్కషన్స్ ఉంటాయి, మనకి ఇంపార్టెంట్ డిస్కషన్స్ అనేవి కొన్ని రాస్తారు, తర్వాత అదర్స్ అని రాస్తారు. కనీసం అదర్స్ లో కూడా ఇది పెట్టేవాళ్ళు కాదండి. అంటే దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు మనం చేసే సేవ ఏ పొజిషన్ లో ఉండైనా చేయొచ్చు. ఈసీ మెంబర్ గానే నేను కష్టపడ్డానని చెప్తున్నానండి. ఈసీ మెంబర్ గానే కష్టపడ్డాను. ఆ ఈసీ మెంబర్ గానే నాకు వార్నింగ్లు ఇచ్చేవాళ్ళు. సో నేను ఆఫీస్ బేరర్ గా ఒక స్టెప్ ముందుకు వేసినప్పుడు నాకు అవన్నీ చాలా ఈజీగా అయిపోయేవి. ఆ ఈసీ మెంబర్లు చాలా మంది అలా కాదు, మేము కోఆపరేట్ చేస్తాం, నిజమే ఈ రోజు హేమ అయింది, లేదా నా కూతురు అవుతుంది, లేదా ఇంకొక ఆర్టిస్ట్ అవుతుంది, మేము అందరం సపోర్ట్ చేస్తామని ఈసీ మెంబర్లు అందరు కోరం నాకు సపోర్ట్ చేస్తే అప్పుడు అవకాశం వచ్చిందండి.
అయితే శివాజీ రాజా గారు మీకు ప్రామిస్ చేసి కూడా మళ్ళీ ఈసీ అంటే మెంబర్ గానే శివాజీ రాజా గారు ప్రామిస్ నేను హైలైట్ చేయదలుచుకోలేదండి. నేను జనరల్ గా అడుగుతున్నా, ప్రామిస్ చేసి కూడా ఇప్పుడు ఈసీ మెంబర్ గానే మళ్ళీ పోటీ చేయమన్నారు అంటే ఏమైనా స్థాయి తగ్గించి చెప్తున్నారని అంటే స్థాయి తగ్గించే అది ఉండదు. నా స్థాయి ఎప్పుడు మీరు ఎవ్వరో తెలియని వాళ్ళు మీకెంత అభిమానం ఉందంటే మా వాళ్ళకి ఇంకా ఎక్కువ అభిమానం ఉంటుంది. సో నేను శివాజీ రాజా నా మీద అభిమానం లేదు లేదా నన్ను తొక్కేద్దాం అనుకున్నాడు, చిన్న చూపు చూద్దాం అనుకున్నాడని లేదండి. తనకేంటంటే ఇప్పుడు ఒక ప్యానెల్ వేసినప్పుడు తనకు కొన్ని కమిట్మెంట్స్ లేదా పెద్దవాళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్స్ అట్లాంటివి వచ్చినప్పుడు హేమ మన పిల్లే కదా ఒకవేళ అడ్జస్ట్ చేసుకుంటదేమో అని కూడా అలా అనవచ్చు. కాకపోతే మీరు అడిగారు చూడండి, ఈసీ మెంబర్ గా ఉండి కూడా చేయొచ్చు అని అడుగుతున్నారు చూడండి. ఈసీ మెంబర్ గా ఉండి మనం ఏం చేయలేమండి. ఆఫీస్ బేరర్లో ఒక కొన్ని డిస్కషన్ తీసుకుని నిర్ణయాలు తీసుకుని ఈసీలో పెడతారు. దానికి మనం ఎస్ ఆర్ నో చెప్తే దాని ముందుకెళ్తుంది లేదా ఆగుతుంది. అట్లా ఇప్పుడు మనకు సపోర్ట్ కావాలి అంటే ఆడవాళ్ళు కూడా లేరు. ఇద్దరు ఆడవాళ్ళు 26 మందిలో ఇద్దరు ప్యానెల్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరులో పోనీ ఒకళ్ళైనా ఆఫీస్ బేరర్గా వేసారు, పోనీ నాకొద్దు ఇంకెవరైనా వేసారా? ఏదైనా అడిగితే ఝాన్సీని అడిగాను రాలేదు, మంచు లక్ష్మి గారిని అడిగాను రాలేదు అంటే వస్తానన్న ఆడవాళ్ళని వదిలేసి వాళ్ళని ఎవరినో అడిగి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు మీ మాటకి నేను ఏమైనా ఎదురు చెప్పానా? లేకపోతే నేను వెల్ఫేర్ ఫండ్ రేజింగ్ కమిటీలో ఉన్నాను. నేను ఆ ఫండ్ రేజింగ్ లో నేను ఫండ్ రేజింగ్ చేయలేదా? మీరు ఇచ్చిన వర్క్ నేను చేయలేదా? ఏంటి నాలో ఉన్న తక్కువ ఏంటి? అడిగారా రీజన్? పోనీ నేను రీజన్ అడిగితే మాత్రం కొన్ని ఆబ్లిగేషన్స్ అని మాత్రం చెప్పారు. కాకపోతే ఆయన కూడా ఏదైనా ఒత్తిడి ఉండొచ్చు అనుకుంటున్నారా? ఒత్తిడి ఉండబట్టే ఇచ్చాడని నేను అనుకుంటున్నానండి. ఏదేమైనా నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆఫీస్ బేరర్ గా 25 సంవత్సరాల నుంచి ఆడవాళ్లే లేరు, మగవాళ్లే ఉన్నారు అనేసరికి నాకు ఇంకొంచెం బాధ కలిగింది అనమాట. ఎందుకు ఉండకూడదు? సినిమా వాళ్ళు మహిళలకి ప్రాధాన్యం ఇవ్వాలని చాలా సందర్భాల్లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. బట్ మాలోనే ఇలాంటి సిచ్యువేషన్ రావడం అనేది ఎలా చూస్తారు? నేను ఆ సిచ్యువేషన్ కి మా ఆడవాళ్లే సమాధానం చెప్పేశారు కదండి. మేము ఉన్నాము, మా అమ్మాయిని మేము చూసుకుంటాం, మేము గెలిపించుకుంటామని వాళ్ళందరూ చేస్తున్నారు. సో అది తప్పు కదా అంటున్నాను. అలా ఎలా ఫీల్ అవుతారు అంటున్నానండి. ఇప్పుడు నేను గెలిచిన తర్వాత భగవంతుడి వల్ల గెలవాలని కోరుకుంటాను. గెలిచాను అనుకోండి, డెఫినెట్ గా ఆఫీస్ బేరర్లో ఇద్దరు అమ్మాయిలు ఉండాలి. అది హేమక్కర్లా. నెక్స్ట్ టర్మ్ కి నేను ఎలా ఉంటానో ఎక్కడ ఉంటానో నాకు తెలియదు. సో ఆ ఆఫీస్ బేరర్ గా ఇద్దరు ఆడవాళ్ళు ఉండాలి. మొత్తం 18 మంది ఈసీ మెంబర్ లో 8 మంది ఆడవాళ్ళు ఉండాలని మాత్రం కోరుకుంటున్నానండి. ఈసారి నేను మాత్రం అది ప్రపోజల్ పెడతాను. నేను ఉండాలి ఆడవాళ్ళు. ఈజీగా ఉంటే మాత్రం నేను చేయాలనుకున్న పనులు నేను చేయలేనండి. వాళ్ళందరూ నోరు మోయించేస్తారు నా వల్ల. అండ్ ఇప్పుడు ప్యానెల్ తరఫున పోటీ చేస్తే ఉండే బలం వేరు, ఇండిపెండెంట్ గా చేసినప్పుడు కొంచెం కష్టం అంటూ ఉంటారు. సో మీకు చాలా మంది మహిళలు సపోర్ట్ ఉందన్నారు. వాళ్లే కాకుండా ఇంకా ఎవరు మీ వెనక మీకు మేము ఉన్నామని సపోర్ట్ చేస్తున్నారు? శ్రీకాంత్, శివాజీ రాజా కూడా నాకు ఉన్నానని సపోర్ట్ చేస్తున్నారండి. నరేష్ గారు కూడా మేము నీతో ఉన్నానని సపోర్ట్ చేస్తున్నారు. నాకు సపోర్ట్ చాలా ఉందండి. 800 మంది సపోర్ట్ ఉందన్నమాట. నాకు అసలు టెన్షనో భయమో ఏమీ అనిపించట్లేదు. అసలు ఎలా గెలుస్తానో ఆ ఆలోచన కూడా రావట్లేదు అసలు నాకు. నేను చూసారు కదా, నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ నా వాయిస్ కావాలి. అందరి తరపున మర్చిపోయాను, మన ఆడవాళ్ళు ఒక్క సపోర్ట్ కాదండి, ప్రతి వాళ్ళు మా పెద్ద ఆర్టిస్టులు, వయసులో ఉన్న ఆర్టిస్టులు, తర్వాత ముసలి వాళ్ళు అందరూ కూడా నాన్న ఎక్కడ నాన్న నీ ఫోటో కనిపించలేదురా బంగారు, ఎక్కడున్నావు అమ్మా అని నేను ఫోన్ చేసి ఓటు అడగడానికి ఫోన్ చేస్తే అవునా నాన్న ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నావా అని మెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఏమడిగారంటే ఈ ప్యానెల్లో ఆ ప్యానెల్లో లేకపోతే ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేయడం కష్టమైన పనేనండి. ఎందుకు కష్టం అంటే నాకు కూడా తర్వాత ఇప్పుడు పెద్దవాళ్ళు నాకు గైడ్ చేయడం వల్ల తెలుస్తుంది. దీంట్లో ఉన్నాం అనుకోండి, మనకి 100% ఆ 26 ఓట్లన్నా పడతాయి. మిగతా ఓట్లు మిగతా మన టాలెంట్ పెట్టి పడతాయి. ఈ ఓట్లు కూడా ఈ ఓట్ బ్యాంక్ వదులుకోవడం వల్ల ఆ ఓట్ బ్యాంక్ వదులుకుంటే ఒక దగ్గరగా ఒక 50-60 ఓట్లు పోయినట్టే కదరా. సో ప్యానెల్లో ఉండడమే మంచిది అన్నారండి. నా నిజాయితీ ఏంటంటే నేను శివాజీ రాజా వెనకాల ఉన్నాను, శివాజీ రాజాతోనే కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు శివాజీ రాజా పోస్ట్ ఇవ్వనన్నాడని అవతల జంప్ అయిపోవడం ఎంతవరకు న్యాయం? అది నాకు మనసు రాలేదండి అలా జంప్ అవడానికి. సో అందుకని నేను అసలు పోటీ చేయకూడదు, శివాజీ రాజాకి వెనకాలండి సపోర్ట్ చేద్దామని అనుకున్నాను. సో మా లేడీస్, మా పెద్దలు, మా వాళ్ళందరూ కలిపి లేదు మీ పర్సనల్ కన్నా కూడా అందరూ మిమ్మల్ని ఎక్కువగా వాళ్ళు చేసిన ఇంపాక్ట్ వల్ల నేను చేశాను. లేకపోతే నేను అసలు ఈజీగా నిలబడడం ఇష్టం లేదు నాకు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నానండి ఆడపిల్లని. ఏదన్నా ఒక ప్రాబ్లం అంటే నేను ముందుండి నిలబడుతున్నాను. సో ఇంకా ఈజీ ఏంటి, ఇంకా ఏంటి? ఎందుకు ఆఫీస్ బేరర్ గా ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు? సమాధానం లేదు. సో ఆ సమాధానం వెతుక్కుంటూ
పోటీ చేశాను. సో ఇది ఒక సమాధానం వెతుక్కునే ప్రయత్నం కూడా అనుకోవచ్చు. ప్లస్ నేను అది ఇందాక చెప్పాను కదా, ఎప్పుడు అనుకునేది నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక్కదాన్ని వెళ్తున్నాను, ఒక్కళ్ళు కూడా రారు, వాళ్ళ కోసమే కదా నేను చేస్తున్నాను, ఎవరు నా వెనకాల రారు, ఫోన్ చేస్తేమో ఎందుకు లేవే మళ్ళీ మీడియాలో అంత వస్తుంది అట్లా మాట్లాడేవాళ్ళు మా వాళ్ళు. అరే ఏంటి అని అనుకునేదాన్ని. కానీ వాళ్ళకి నేను ఉన్నాననే భావంతో నన్ను పంపించేవాళ్ళు. ఇప్పుడు నా వెనకాల ఏ ప్యానెల్ లేదు, నేను ఒక్కదానే ఉన్నాను, వద్దులే పోటీ చేయనంటే నువ్వు ఒక్కదాని ఏంటి మేమందరం ఉన్నాం అని చెప్పడం నాకు అక్కడ చాలా సక్సెస్ అయిపోయింది. ఇండిపెండెంట్ గా అయితే మీరు బరిలోకి దిగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరెవరి నుంచి సపోర్ట్ వచ్చింది? అంటే మీరు మహిళలందరూ పెద్ద ఆర్టిస్టులు కానివ్వండి, ఎలాంటి సహకారం అందిస్తున్నారు? అంటే అన్ని విధాలుగా అండి. అంటే ఇప్పుడు ఎస్ఎంఎస్ల దగ్గర నుంచి ఆ ఎస్ఎంఎస్లు ఎలా పెట్టాలి, ఎలా చేయాలి, ఏ మ్యాటర్ ఎస్ఎంఎస్ లో పెడదాము. నిన్న హ్యాపీ ఉమెన్స్ డే ఉంది, సో మొత్తం మ్యాటర్ అంతా రాసి నా ఫోటో చేసి దాన్ని అందరికి 800 మందికి వాట్సాప్ చేసి పంపించారు మా వాళ్ళందరూని. అది చిన్న విషయం కాదు. 800 మందికి నా చుట్టూ ఒక 15 మంది కూర్చుని అందరికి ఫోన్లు చేసి ఇదిగో హేమ అని ఇచ్చి మాట్లాడించి చేపిస్తున్నారు. అది కాకుండా నాకు శివాజీరాజా నుంచి ప్లస్ శ్రీకాంత్ నుంచి కూడా సపోర్ట్ ఉందండి. ఓకే, వాళ్ళ ప్యానెల్ గెలవాలని కోరుకోవడంలో వాళ్ళదేం తప్పులేదు, కానీ సో నాకు మాత్రం హేమ ఉండాలని కూడా వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అంటే నాకు ఆపోజిషన్ వాళ్ళు కూడా నేను ఉండాలని కోరుకోవడం, అది కూడా ఇక్కడ సక్సెస్ఫుల్ గానే నేను అనుకుంటున్నాను. అయితే శివాజీరాజా గారు ప్యానెల్ తీసుకుంటే కొంత గందరగోళం ఉందనే టాక్ అయితే వచ్చింది. ఎందుకంటే అలీ తమ్ముడు ఖయ్యం ని తీసుకుంటే ఆయన ఈసీ మెంబర్ గా నిలబడతారని అనుకున్నారు, బట్ లాస్ట్ మినిట్ లో అది కుదరలేదు. అండ్ మీ విషయంలో కూడా ఇలా మీకు ప్రామిస్ చేసి ఇలా జరిగింది. అంటే లోపం ఎక్కడ, ఏం కారణాలని మీరు అనుకుంటున్నారు? కారణాలు ఆబ్లిగేషన్ అయి ఉండొచ్చు అండి. ఏదైనా పెద్ద హీరోనో పెద్ద ప్రొడ్యూసర్ ఎవరైనా ఏమన్నా చేసి ఉండొచ్చు. లేకపోతే మరి వాళ్ళ భావన వాళ్ళని అడిగితే హేమ గారికి ఎందుకు ఇవ్వలేదని వాళ్ళు ఏమన్నా చెప్తారేమో, కానీ వాళ్ళ మనసులో దూరి వాళ్ళ అభిప్రాయం నేను తెలుసుకోలేను. కాకపోతే నేను ఫీల్ అవ్వట్లేదండి. మా అసోసియేషన్కి శ్రీకాంత్ అనే వ్యక్తి ఎక్కువ పనిచేశారు. నరేష్ గారు, శివాజీరాజా ఇద్దరు కూడా కష్టపడి ఇంత అస్సలు రూపాయి లేని అమౌంట్స్లోంచి టేక్ ఓవర్ తీసుకున్న మా అసోసియేషన్ని ఇంత వెల్ఫేర్ ఫండ్స్ క్రియేట్ చేసి పెట్టారు. సో ఇద్దరిని కూడా నేను మెచ్చుకుంటున్నాను. సో నా విషయం అనేది నేను చాలా చిన్న విషయంగా భావించి నేను దాన్ని నాకు ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ చేయట్లేదు. సో నేను ఇండిపెండెంట్గా వేసినా కూడా నా గురించి నేను తెలుసుకుంటున్నాను అనుకోండి పోనీ. ఓకే, అట్ ద సేమ్ టైం అంటే కేవలం మీ విషయమనే కాదు, ఇప్పుడు జరుగుతున్న మా ఎలక్షన్స్ లో ఇంకా మిగతా వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడితే ఫోకస్ చేస్తే పరుచూరి వెంకటేశ్వరరావు గారు ట్రెజరర్ గా నిలబడాల్సింది, కానీ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఆయన కూడా తప్పించారు. ఆ ప్లేస్ లో రాజీవ్ కనకాల గారిని తీసుకొచ్చారు. సో దీన్ని ఎలా చూస్తున్నారు? అంటే మరి తప్పదు కదండి. ఇప్పుడు వాళ్ళు ఒక ప్యానెల్ వేసుకున్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు గారు వేరే చోట రైటర్స్ దగ్గర, డైరెక్టర్స్ దీంట్లో అంతా ఆయనకి వేరే వేరే పోస్టులు ఉన్నాయన్నమాట అండి. ఆ వేరే పోస్టులు ఉన్న వాళ్ళు దీంట్లోకి అనర్హులు అని ఒక రూల్ పెట్టారండి. ఆ రూల్ ప్రకారం పాపం ఆయనకి ఇలా అయింది. తర్వాత ఆ ప్యానెల్లో పాపం గీతా సింగ్ ఉంది, తను చాలా కష్టపడింది, అందరికి ఫోన్లు చేసుకుంది, పాపం ఈసీ మెంబర్గా నిలబడ్డానక్క ఓట్లు వేయండి అది ఇది అని. పాపం ఆ అమ్మాయి కూడా ఈసీ మీటింగ్స్కి రాలేదు, చాలా మీటింగ్స్కి అటెండెన్స్ తక్కువ ఉందని చెప్పి ఆ అమ్మాయిని కూడా డీక్వాలిఫై చేశారనమాట. అండ్ ఈసీ మెంబర్స్ గా తీసుకుంటే 17 మెంబర్స్ 18 మంది ఉండొచ్చు కదా. సో బట్ శివాజీ రాజా గారి ప్యానెల్ నుంచి 17 మంది ఉన్నారు. అంటే ఎందుకు రాజీవ్ కనకాల ట్రెజరర్ పోస్ట్ కి పోటీ చేయడం వల్ల? ఎగ్జాక్ట్లీ. అప్పటికి అప్లికేషన్స్ అవన్నీ కూడా అయిపోయినాయి. పెట్టేసిన తర్వాత ఇది జరిగిందనమాట. వాళ్ళు కూడా ముందు చెప్పాలి ఇక్కడ నుంచి, అది కూడా వీళ్ళు పరిగణనలోకి తీసుకుంటారా అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలక్షన్ కి ఇట్లాంటి మిస్టేక్స్ జరగకుండా ఉంటాయని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ముందు తెలియదు. వాళ్ళు ఏంటంటే విత్డ్రాల్ టైంలో వాళ్ళు అనౌన్స్ చేశారు, మనం 3వ తారీఖు వరకు మనం అప్లికేషన్స్ వేయొచ్చు, 4వ తారీఖున విత్డ్రాల్ అన్నారు. 4వ తారీఖున అనౌన్స్ చేశారు వీళ్ళు అనర్హులు అని. కొన్ని ఇంకొకళ్ళని వేయడానికి కూడా లేదు. సో అందుకని మాలో మీరు ఒక కీలక పదవిలో ఉన్నారు కాబట్టి అందులో ఉన్నటువంటి లోటుపాట్లు కావచ్చు లేదా లోపాలు ఇవన్నీ కూడా మీకు కొంచెం క్లియర్ గా తెలుస్తాయి. సో ఈసారి ఎన్నికలు మరి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఈగో క్లాషెస్ ఈ ఎన్నికలకు కారణం అంటారా? చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అనేది మాత్రం నేను చెప్పగలుగుతానండి. ఈగోల్ కంటే కూడా కమ్యూనికేషన్ గ్యాప్. ఆయనకి కరెక్ట్ గా కమ్యూనికేషన్ చేయలేదు, ఈయనకి కరెక్ట్ గా కమ్యూనికేషన్ చేయలేదు. వీళ్ళిద్దరు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల
సో మా అసోసియేషన్ లో 800 మంది నష్టపోయారు. అది ఒక్కటి నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కమ్యూనికేషన్స్ గనక కరెక్ట్ గా ఉంటే గనక ఇప్పుడు మహేష్ బాబు ప్రోగ్రామ్ మేము చేసేవాళ్ళం, మాకు 1 కోటో 2 కోట్లో మళ్ళీ మా అకౌంట్ లోకి వచ్చేది. ఇప్పుడు డబ్బులు తీసుకురాని వాళ్ళని ఎవరిని ఎందుకు డబ్బులు తీసుకురాలేదని ఏ మెంబర్ అడగలేదు. ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి చేర్చిన తర్వాత వీళ్ళు ఈ డబ్బుని ఇలా ఖర్చు పెట్టేశారో అలా ఖర్చు పెట్టారు లేనప్పుడు ఎందుకు తేలేదు అని క్వశ్చన్ చేయనప్పుడు, ఇంత ఫండింగ్ మనం తెచ్చినప్పుడు మళ్ళీ ఈ చిన్న చిన్న తగాదాలతో మళ్ళీ డివైడ్ అయిపోతే మళ్ళీ అక్కడ తెచ్చిన ఒక పెద్ద కొండ లాంటి ఫండ్ అంతా మళ్ళీ కరిగిపోదా, మళ్ళీ మిస్యూజ్ అయిపోదా, అదొక భయం ఉంది నాకు. ఓకే, సో ఇంకా లేటెస్ట్ గా మనం నాగబాబు గారు చేసిన కామెంట్స్ గనక చూసుకుంటే ఆయన నరేష్ కి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పారు. సో ఆయన కామెంట్స్ ని తీసుకుంటే చిరంజీవి వర్గం అంతా కూడా నరేష్ కే సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటున్నారా? అది ఆయన ఇష్టం అండి, ఆయన పర్సనల్ థింగ్. ఆయన నరేష్ గారిని చేయాలనుకుంటున్నారు. జనరల్ గా శివాజీ రాజాతోనే ఉంటారు, వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ శివాజీ రాజా అని. ఇది పైగా చిరంజీవి గారు కూడా ఆయనకి ప్యానెల్ తోని వీటితో సంబంధం లేదండి, మా అసోసియేషన్ తో సంబంధం. అక్కడ ఎవరు వస్తే వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలి అన్నా, ఇట్లా జరిగింది అన్నా అంటే ఓకే నేను ముందున్నాను రా, మనం ఈ పని చేద్దాం, మీరు చేసుకోండి, నా వంతు నా సహాయం నేను చేస్తాను అనే ఒక పెద్ద మనిషి తప్ప నరేష్కే ఓటేయండి, హేమకి వేయొద్దు, లేదా శివాజీకి వేయండి, లేకపోతే నరేష్కి వేయొద్దు అని ఆ చిరంజీవి గారి దగ్గర అలాంటివి ఏమి ఉండవండి. తర్వాత ఇప్పుడు నాగబాబు గారు ఈయనకి సపోర్ట్ చేయడం అనేది నాగబాబు గారి పర్సనల్ థింగ్ అంతే కదా. ఆయనకి సపోర్ట్ చేయాలనిపించింది, ఆయన చేస్తున్నారు. ఒకసారి శివాజీకి సపోర్ట్ చేశారు, ఇంకొకసారి నరేష్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. సో అది ఆయన పర్సనల్ విషయం కదా, ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది మనం రాజకీయ దృక్పథంగా చూడక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు నరేష్ గారు గెలిచినా మేమందరం కలిసి పనిచేయాలి, శివాజీ రాజా గెలిచినా ఆ ప్యానెల్లో వాళ్ళు ఈ ప్యానెల్లో వాళ్ళు కలిసే పనిచేయాలి మనం. సో ఒకసారి నరేష్